పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2026 సంవత్సరం ఆగస్టు నెల 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు కుంభరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ 10 రోజులలో కుంభరాశి వారికి చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కానీ, కుటుంబపరమైనటువంటి విషయాలలో కానీ, ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానీ, ఆరోగ్యపరంగా కానీ ఎటువంటి ప్రభావం చూపించబోతుంది, ఈ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి విషయాన్ని పరిశీలిద్దాం. ప్రస్తుతం కుంభరాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే కొన్ని విషయాలలో కుంభరాశి వారికి లాభం కనిపిస్తుంది. కానీ మాట్లాడేటటువంటి మాట కానీ, కుటుంబపరమైనటువంటి విషయాలలో కానీ, ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కానీ ఈ 10 రోజులు కుంభరాశి వారికి ఒక ఏదైనా పరీక్షా కాలమా అనేటటువంటి విధంగా ఉంటుంది. ప్రధానంగా కుంభరాశి రాశ్యాధిపతి అయినటువంటి శని రాశికి 2వ స్థానంలో ధనస్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికంగా కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి విపరీతమైనటువంటి ప్రతికూలతలు ఉండవు. మీ తెలివి, మీ మాట, మీ నిర్ణయాలే ఈ కాలంలో, ఈ 10 రోజులలో మీ అదృష్టానికి తాళాలుగా మారుతూ ఉంటాయి. ప్రధానంగా తీసుకుంటే కుంభరాశికి 2వ స్థానంలో సంచరించే శని ప్రభావం కారణం చేత పెద్ద విపరీతమైన సమస్యలు లేవు. కానీ మీ జన్మరాశికి 4థ స్థానాధిపతి మరియు భాగ్యస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కుంభరాశి వారికి 8వ స్థానంలో నీచంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత, 4థ స్థానం అంటే దేనికి సంబంధించిన స్థానం? గృహానికి, సుఖాలకు, సంతోషాలకు, విద్యకు, తల్లికి మొదలైన వాటికి సంబంధించిన స్థానం. ఇప్పుడు చెప్పినటువంటి విషయాలు అన్నీ కూడా కొద్దిగా ఆందోళన కలిగిస్తున్నాయా అనేటటువంటి భావన కలుగుతుంది. ప్రధానంగా 4థ స్థానం మాతృస్థానం కాబట్టి ఇక్కడ శుక్రుడు నీచంలో ఉన్నటువంటి కారణం చేత తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అలానే స్థిరాస్తులు కొనేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎడ్యుకేషన్ వైజ్ గా ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఊహించినటువంటి ఖర్చుల యొక్క తీవ్రత కుంభరాశి వారికి పెరుగుతుంది. శుక్రుడు అంటే సుఖాలకు, సంతోషాలకు, భోగానికి కారకుడు. అటువంటి సుఖ సంతోషాలకు, భోగానికి, సమస్తమైనటువంటి ఆనందాలకు ప్రధాన కారక గ్రహమైనటువంటి శుక్రుడు 8వ స్థానంలో నీచంలో సంచరించేటప్పుడు అన్నీ ఉన్నప్పటికీ సరిగా ఏమి అనుభవించలేకపోతున్నావా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. కానీ 10వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు 5వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగ పరంగా తీసుకుంటే పై అధికారుల నుంచి బ్రహ్మాండమైనటువంటి సపోర్ట్ అనేటటువంటిది కలుగుతుంది. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలుగుతారు. ప్రేమలో ఉన్నటువంటి వారికి భావోద్వేగంతో కూడినటువంటి బలం కూడా పెరుగుతుంది, ఆకర్షణ కూడా పెరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో చిన్న చిన్న విషయాలకు పెద్దగా ఆర్గ్యుమెంట్స్ జోలికి వెళ్ళకండి. విద్యార్థులుగా ఉన్నటువంటి వారు చక్కగా పోటీతత్వాన్ని ఎదుర్కొంటారు. ప్రధానంగా తీసుకుంటే కుంభరాశి వారికి 2వ స్థానాధిపతి ధనాధిపతి అయిన గురుడు 6వ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణంగా బాధ్యతలు పెరుగుతాయి, కొత్త బాధ్యతలు వస్తూ ఉంటాయని చెప్పాలి. ఆరోగ్యపరంగా కొంచెం మంచి అలవాట్లు చేసుకోవడం చాలా మంచిది. 7వ స్థానంలో సంచరించే రవి, బుధ, కేతు గ్రహాల యొక్క ప్రభావాన్ని తీసుకుంటే వివాహపరంగా, వ్యాపార భాగస్వామ్య పరంగా ముఖ్యమైనటువంటి ఒప్పందాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పాలి. ఖచ్చితంగా నేనే నిర్ణయం తీసుకోవాలనే ధోరణి మాత్రం పనికిరాదు. ఏదైనా సరే మాటలతో మాత్రమే, అంటే చక్కగా డిస్కషన్స్ తోటి, చర్చలతో మాత్రమే మంచిగా ముందుకెళ్ళగలుగుతుంటారు. ఇక్కడ కుంభరాశి వారు ఒక పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్, వాదన జరుగుతున్నప్పుడు వాదనలో గెలవటం కన్నా కూడా సంబంధాన్ని కాపాడుకోవటమే ముఖ్యం అనేటటువంటి భావాన్ని కుంభరాశి వారు గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు కనుక ఉంటే రాతపూర్వకంగా చేసుకోవటం చాలా మంచిది. ఇక డే వైజ్ గా పరిశీలిస్తే కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, కుంభరాశి వారికి 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాల వరకు ఈ 2 రోజులు కూడా
కెరియర్ వైజ్ గా కనుక తీసుకుంటే చాలా బ్రహ్మాండమైనటువంటి ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఉద్యోగపరంగా పదవి బాధ్యతలు పెరుగుతాయి, అధికారులు మీ మీద ఒక కన్నేసి ఉంచుతారు, కానీ ఫుల్ సపోర్టివ్ గా ఉంటారు. మీ పని ఇతరుల దృష్టికి కూడా వెళ్తూ ఉంటుంది. కొత్తగా ఇంటర్వ్యూస్కి వెళ్ళే వారికి అనుకూలంగా మాత్రమే చెప్పాలి. వ్యాపారస్తులు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా ఎవరితో కూడా కుంభరాశిలో జన్మించిన వారు అహంకారపూరితమైనటువంటి ధోరణి పనికిరాదు. ఖచ్చితంగా ఇక్కడ మీరు హనుమాన్ ఆరాధన చేయటం వలన మంచి ఫలితాలు పొందుతారు. 22వ తేదీ మధ్యాహ్నం 2:50 నుంచి 25వ తేదీ ఉదయం 3:36 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు విశేషమైనటువంటి లాభాన్ని కలిగించేటటువంటి లాభస్థానంగా ఉంటుంది. కోరిన కోరికలన్నీ తీరుతూ ఉంటాయి. పాత స్నేహితుల నుంచి కొంత ముఖ్యమైన విషయం కూడా తెలుసుకుంటూ ఉంటారని చెప్పాలి. కొన్ని స్నేహాలు ప్రేమగా కూడా మారే అవకాశాలు ఉంటాయి అని చెప్పాలి. ప్రధానంగా ఈ రోజుల్లో మీరు ఎవరినైతే కలుస్తారు అనేటటువంటి విషయం కూడా చాలా ముఖ్యం. పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం మంచిది. 25వ తేదీ ఉదయం 3:36 నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 1:36 వరకు ఉండేటటువంటి సమయంలో పరిస్థితి కొంచెం తారుమారైపోతుంది. ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. రకరకాలైనటువంటి మనస్సు ప్రశాంతంగా ఉండదు, ఆందోళన గురవుతూ ఉంటుంది. దూరప్రయాణం వస్తూ ఉంటే అసలు ఒంటరిగా ఉంటే బాగుంటుందేమో అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. కొంతమందికి సరిగా నిద్ర కూడా పట్టకపోవచ్చు. ఈ సమయంలో వచ్చేటటువంటి ప్రతి ఆలోచన కూడా నిజము అని మాత్రము భావించకండి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోండి. ప్రదర్శన కోసం ఖర్చులు మాత్రం పెట్టకండి. ఖచ్చితంగా ధ్యానం చేయండి. శివుడికి చక్కగా మీరు శివుడికి ఒక చెంబు నీళ్ళతో అభిషేకం చేసుకొచ్చారు. 27వ తేదీ మధ్యాహ్నం 1:36 నుంచి 29వ తేదీ రాత్రి 9:45 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది మీకు ఏ రకంగా ఉంటుంది అంటే, ఇది మీకు మరలా పునరుత్తేజితులవ్వటం, అంటే కొత్త శక్తి వస్తుంది. కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మీ రూపము, మీ పని, మీ భవిష్యత్తు, ఆరోగ్యం గురించి చక్కగా ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా ఒక కొత్త పని చేయాలనేటటువంటి బలమైనటువంటి కోరిక కూడా ఉంటుంది. ఈ ఒక్కరోజు ఉత్సాహంతో తీసుకునేటటువంటి నిర్ణయం మరుసటి రోజున ఎట్టి పరిస్థితుల్లో మారకుండా ఉండేటటువంటి విధంగా చూసుకోండి. ఖచ్చితంగా గణపతి ప్రార్థన చాలా అవసరం. 29వ తేదీ రాత్రి 9:45 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇప్పుడు మీ దృష్టి మొత్తము కూడా ఆర్థిక పరమైనటువంటి విషయాల మీద, రాబోయేటటువంటి ఖర్చుల మీద మనం ఏ విధంగా ఉండాలి అనేటటువంటి ఒక ప్లానింగ్ అనేటటువంటి మీకు ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబపరమైనటువంటి నిర్ణయాలలో ఒక ముఖ్యమైనటువంటి ఆర్థిక నిర్ణయం కూడా తీసుకోవచ్చు. పాత బాకీల చెల్లింపుల గురించినటువంటి ఒక సమాచారం కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. డబ్బు ఎంత వచ్చినా సరే మొత్తం ఖర్చు చేయడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. ఈ సమయంలో మీరు చెప్పేటటువంటి మాటలు ఎదుటి వారికి చాలా ప్రభావం చూపిస్తాయి. ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చాలా మంచిది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా కుంభరాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి. కానీ ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతూ ఉన్నట్లయితే అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కుంభరాశి వారి ఫలితాలు. శుభం.